మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళాలి అన్న నాటకీయ పరిణామాలు, పోలీస్ ఆంక్షలు, కేసులు, అడ్డుగోడలు, చిత్ర విచిత్రాలు, దాని చుట్టూ విచ్చలవిడి దుష్ప్రచారం. ఏంటి ఆయన ఎక్కడికి పోవాలని ఇదైతే తప్పడం లేదు. రేపు మళ్ళీ నర్సీపట్నం, మాగవారపాలెం మండలం ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం ఆగిపోయింది కదా! ఆ నిర్మాణాన్ని పరిశీలించడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే, దాని చుట్టూ కూడా ఆంక్షలు, నాటకీయ పరిణామాలు. మొదట పోలీసులు హెలీప్యాడ్ అనుమతి లేదు, వర్షాలున్నాయి, అది ఇది, రోడ్డు మార్గాన వెళ్ళండి అన్నారు. ఫైన్, రోడ్డు మార్గాన వెళ్తామని వైసీపీ వాళ్ళు అన్నారు. మళ్ళీ లేదు రోడ్డు మార్గాన కుదరదు, మళ్ళీ మీరు హెలీప్యాడ్ ఆడే రెడీ చేసుకొని మాకవరంపాలెం దగ్గరే మీరు హెలికాప్టర్లోనే వెళ్ళాలి అన్నారు. మీ ఇష్టమైనట్లు మీరు మార్చుకుంటూ పోతూ ఉంటారా? వర్షాభావ పరిస్థితులు ఉంటే హెలికాప్టర్లు ఎట్లా వెళ్తారు? మాకేం అనుమానాలు ఉన్నాయి మీరు ఇట్లా చెప్పడం వెనక. ఎట్టి పరిస్థితులైనా రోడ్డు మార్గానే వెళ్తాం, ఏం చేస్తారో చేసుకోండి అని వైసీపీ నాయకుల నుంచి స్టేట్మెంట్లు వచ్చాయి. ఎట్టి పరిస్థితులైనా రోడ్డు మార్గానే వెళ్తాం, మేము మీకేం అనుమతి అడగడం లేదు, సమాచారం ఇస్తూ ఉన్నాం, మీరు ఏర్పాట్లు చేస్తే చేయండి, లేకుంటే మేము చేసుకుంటాం, వైసీపీ కార్యకర్తలు కాపాడుకుంటారు అన్నారు. తీవ్ర విమర్శలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే ఎందుకు ఇది ప్రతిసారి ఈ విధంగా అడ్డుకోవడం ఏంది అని. సో అందుకని మళ్ళీ పోలీసులు రాత్రి పొద్దుపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన వెళ్ళేకి విపరీతమైన ఆంక్షల మధ్య అయితే అలో చేశారు. ఎలా వెళ్ళాలంట పర్యటన? విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంకు జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి. అక్కడి నుంచి సుజాతా నగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్ళాలి. ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు కానీ, పొడిగింపు కానీ, లేదా అనుమతి లేని హాల్ట్ కానీ చేయకూడదు. ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు, గుమికూడేలా చేయకూడదు, ప్రజలు గుమికూడకూడదు. మార్గమధ్యంలో సమావేశాలు కానీ, రిసెప్షన్లు కానీ, ప్రజలను కలవడం కానీ చేయకూడదు, ఊరేగింపులు ఉండకూడదు, రోడ్డు మార్చులపై నిషేధం ఉంటుంది అని చెప్పి మొత్తం మీద ఒక రూట్ ఇచ్చారు. ఆ రూట్ ద్వారా వెళ్ళాలి, జస్ట్ వెళ్ళాలి అంతే, ఎక్కడ జనాన్ని కలవకూడదు, ఆగకూడదు, చేయకూడదు అని. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే విపరీతమైనటువంటి మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు, జనాలు ఎగబడతారు, ఆయన ఆపుకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఆ కాన్వాయ్కి అడ్డుకుంటారు జనం, అప్పుడు ఏం చేయాలి మరి? కాన్వాయ్కి అడ్డుకుంటారు, అప్పుడు ఏం చేయాలి? పోలీసులు ఒక స్టార్ మార్క్ వేసి అది కూడా చెప్పింటే బాగుండే. ఒకవేళ జనం కాన్వాయ్ కనుక అడ్డుకుంటే అప్పుడు కావాలంటే మీరు దిగి వాళ్ళని మాట మాట్లాడి ఒక నవ్వి ఒక దండం పెట్టండి అని చెప్పి, అంటే జనరల్గా జరిగేదే కదా అంటున్నా. చాలాసార్లు చూసాం కదా, ఆయన వెళ్తుంటే జనాలు అయితే అడ్డుకుంటారు. సరే, పోలీసులు వాళ్ళ రిస్ట్రిక్షన్స్, వాళ్ళ ఆంక్షలు వాళ్ళైతే పెట్టారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జనం అయితే గుమికూడకుండా ఉండరు. పోలీసులు అన్నిటికీ ఏర్పాట్లకు సిద్ధపడాలి, మరి ఏం చేద్దాం? మాస్ ఇమేజ్ ఉన్న లీడర్సు, మాజీ ముఖ్యమంత్రి, అంత ఫాలోయింగ్ ఉంటుంది, తప్పదు మరి. పోలీసులు భద్రత ఇవ్వలేమంటే కుదరదు కదా.